హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం సింపుల్గా ఈజీగా 2 నిమిషాల్లో టమోటా చారు ఎలా చేసుకుందామో చూద్దామండి. గిన్నె వేడెక్కిందండి. 4-5 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర సిమ్లో పెట్టాను స్టవ్. ఆయిల్ వేడెక్కిందండి, లో ఫ్లేమ్లో ఉంది. ఆ తర్వాత ఆనియన్స్, ఒక 2 చిన్న ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను. ఒక 2 ఆనియన్స్ వేశాను. ఒక 4-5 టమాటాలకు సరిపోతుందండి. 2 పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దగానే వేశాను. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. రసమైనా, చారైనా, సాంబార్లో అయినా. సరిపడ పసుపు. సిమ్లోనే ఉంచాలండి, లేదంటే మాడిపోతుంది అన్నమాట. నేను సిమ్లోనే పెట్టాను. కొంచెం ఇంగువ అండి, చిటికెడు ఇంగువ వేశాను స్మెల్ కోసం. వర్షాలు బాగా పడుతున్నాయండి, అందరు జాగ్రత్తగా ఉండాలి. బాగా ముసురు పెడుతుంది, వాతావరణం కూడా చల్లగా ఉంది. ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాండి, ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ తీసుకున్నాను. ఒక్కలుగా దంచి వేశాను. ఆయిల్లో వేస్తేనే ఆ స్మెల్ బాగా వస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక 2-3 టమోటాలు తీసుకున్నాను. ఉడకబెట్టలేదండి, డైరెక్ట్గా మిక్సీకి వేశాను, ఉడకబెట్టలేదు. ఒక కప్పడు అయ్యింది, చిన్న బౌలు. ఆయిల్లో వేసి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలండి, లేదంటే పచ్చివాసన పోదు. సరిపడా కల్లుప్పు వేశాను, సరిపడా కారం వేసి ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటా కొద్దిసేపు మగ్గాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది, మనకు చారంతా ఫ్లేవర్ రాదు. అందుకే ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత సరిపడా వాటర్ పోయాలండి. ఇందులో మిరియాల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి ఉంటుందండి. నేను ఒక స్పూన్ మందం వేసాను. ఇది చింతపండు పేస్ట్ అండి, కొంచెం 1/2 స్పూనే వేసాను, ఎందుకంటే టమాటా ఆల్రెడీ మనకు పులుపు ఉంటుంది. చింతపండు ఉడకబెట్టిందండి, 1/2 స్పూన్ వేసాను. తర్వాత స్పూనడు ధనియాల పొడి. ఒక్క 10 నిమిషాలు చారు మగ్గనివ్వాలండి. ఎంత ఎక్కువ మసిలితే అంత రుచి వస్తుంది. చూడండి, టొమాటో చారు రెడీ అయింది. ఇలా మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టొమాటో చారు రెడీ అయిందండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. వర్షాలు పడుతున్నాయి, వేడి వేడి అన్నంలో కొంచెం రసం వేసుకొని ఒక అప్పడం పెట్టుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి టమాటా చారు. ఈ చిన్న మినీ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ.